నిరుద్యోగ మహాధర్నకు నాయకత్వం వహించినటువంటి జనార్దన్ నీలం వెంకటేష్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చి మన ముందు మనకు మద్దతుగా అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చి మన స్ఫూర్తి ధైర్యాన్ని ఇచ్చినటువంటి సోదరులు పృథ్వీ, తెలంగాణ విఠల్, మరి హరికృష్ణ, రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా అశోక్ మంచి సమర్థుడు, మనకెప్పుడు అండగా ఉండేటటువంటి అశోక్ గారికి అదేవిధంగా రాజేందర్, సంజీవ్, అస్మా, ఇంద్ర, మోతిలాల్, ఇంకా చాలా మంది సోదరులు కొత్త వచ్చారు. ఇప్పుడే నాయకులు వాళ్ళందరినీ వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. సోదరులారా, ఇప్పుడు చాలా మంది మన నాయకులు మనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి స్ఫూర్తినిచ్చి చక్కగా మాట్లాడినరు. ఆ మాటలు మీరు కూడా మాట్లాడినా విన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మా సోదరును మాట్లాడినరు, ఆవేశంగా మాట్లాడినా వాళ్ళ ఆకలి మంటలు, ఆకలి కేకలను మీరు పాజిటివ్ గా తీసుకొని మీరు ఇచ్చిన వాగ్దానాలకు మీరు రియలైజ్ అయ్యి, నేను తిట్టాను మామూలు లేదు ఆవేశంగా మాట్లాడిన తప్పనిసరి అర్థం ఉంది, నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది. మీరు ఇచ్చిన వాగ్దానాల గురించి వాళ్ళు రిమైండ్ చేశారు. ఆ వాగ్దానాలను నేను పూర్తిగా సమర్థిస్తున్నా. నేను మాత్రం తిట్టా, కానీ ఒకటి మాత్రం మీకు గట్టిగా హెచ్చరిస్తున్నా, నిన్ను నీ వాగ్దానాలను 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే వరకు వదిలిపెట్టనని మాత్రం హెచ్చరిస్తున్నా. మా తమ్ముళ్ళ తరఫున మాకు ఉద్యోగాలు కావాలి. నీ తిట్లను మరి ఉద్యోగాలు ఇచ్చే వరకు మా సోదరులు తిట్టనే ఉంటారు. తిట్లు పడి శాపనార్థాలు పడి వాళ్ళకి ఎందుకు నువ్వు శాపనార్థాలు పడి గత పాలకులు తిట్లు పడి శాపనార్థాలు పడి నిరుద్యోగుల యొక్క ఉద్యమంతో వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. నువ్వు కూడా రెస్ట్ తీసుకోవాలంటే నెక్స్ట్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుంటుంటే నీకు కూడా రెస్టే తీసుకుంటావు, విశ్రాంతి తీసుకుంటావు. అయితే ముఖ్యంగా మొన్న మన సోదరుడు మోతిలాల్ ధర్నా పెట్టినాక 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని నేను మాట్లాడినా. తెల్లారే ఆ పేపర్లో టీవీలలో చూసి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేశాడు, కృష్ణన్న నువ్వు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటున్నావు, 7 ఉన్నాయన్నా, ఉన్న ఉద్యోగాలన్నీ కొడితే ఈ 56,000 ఇచ్చినాం, భర్తీ అయిపోయినాయి, 7 ఉన్నాయని అడిగాం. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లో పూర్తి స్థాయి ఉద్యోగాలు లేవు, ఉచితంగా కొన్ని ఉద్యోగాలు చేశారు. మీరు టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశారు, ఫుల్ భర్తీ చేశారా? గురుకులాలలో ఇంకా 7,000 ఉద్యోగాలు ఉన్నాయి. పంచాయతీ రాజ్లో ఇంకా 15,000 టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి. 7 స్కూళ్లలో 5,900 పోస్టులు ఉన్నాయి. ఇంకా మోడల్ స్కూల్లో, కస్తూర్బా స్కూల్లో అన్ని కలిసి 30,000 టీచర్ పోస్టులు ఉన్నాయి. మీ కానిస్టేబుల్ పోస్టులు కూడా చాలా పోస్టులు, దాదాపు 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అదే కాదు, ఇంకా నేను చెప్తా, 23 కొత్త జిల్లాలు చేశారు. 23 కొత్త జిల్లాలో 40 శాఖలు ఉంటాయి. ఈ కొత్త జిల్లాలు వచ్చినాక మీరు ఎక్కడైనా అదనపు పోస్టులు సృష్టించారా? ఒక్కొక్క ఆఫీసర్ 2 జిల్లాలు 3 జిల్లాలకు ఇన్ఛార్జ్ ఉంటారు. బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిఎస్పీ, గ్రూప్ 1, గ్రూప్ 2 అయితే చాలా పోస్టులు. క్లారికల్ పోస్టులు ఎక్కడన్నా ఎక్కువ చేశారా? ఒకే క్లర్కు 4 సెక్షన్లు చూస్తారు. ఎందుకు చూడవలసి వస్తుంది? మీరు ఎందుకు పోస్టులు జిల్లాలు వచ్చినాయి, తాలూకాలు వచ్చినాయి, డిపార్ట్మెంట్ వచ్చినాయి, పోస్టులు ఎందుకు సృష్టించలేదని అడిగిన. మేమెట్లా సృష్టించాలి? గతంలోనే సృష్టించా. అరే వాళ్ళు సృష్టించలేదనే అప్పుడు వ్యతిరేకం చేసి ఓడగొట్టారు. మిమ్మల్ని ఎందుకు అనుకున్నారు? కొత్త పోస్టులు సృష్టిస్తారని, ఎక్కువ పోస్టులు అదనంగా వస్తాయని, 2 లక్షలు వస్తాయని మిమ్మల్ని గెలిపించారు. మీరు అది గవర్నమెంట్ సీఎం అడుగుడు. మీరు నేను సీఎం కూడా నేను ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నా. మీరు అనేక సమస్యల మీద సోదరులు చెప్పేది ఇంతకు మొదలు అందాల పోటీలు పెట్టారు, ఇంకెన్నో పోటీలు పెడుతున్నారు, సినీ యాక్టర్లతో గంటల తరపు మీటింగ్లు పెడుతున్నారు, సన్మానాలు చేస్తున్నారు. అనేక మంది వాళ్ళు ఎవరిని ఓట్ చేసిన కాదు, గెలిపించిన వాళ్ళు కూడా కాదు, వాళ్ళకి గంటలు వెచ్చిస్తున్నావు. గెలిపించినటువంటి నా నిరుద్యోగ సోదరుల కోసం నువ్వు డిపార్ట్మెంట్ల వారిగా పోస్టులు ఎన్ని ఉన్నాయి, కెపాసిటీ ఎంత, కొత్త పోస్టులు ఎన్ని, పాత రిటైర్మెంట్ ఎన్ని,
ప్రమోషన్ల వల్ల ఎన్ని వస్తాయి, మొత్తం ఎన్ని వేకెన్సీలు ఉన్నాయని ఏనాడైనా ఒక్కనాడు నువ్వు మీటింగ్ పెట్టినావని ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రిని నేను సవాల్ విసురుతున్నా. అందుకే నిరుద్యోగులు ఎవరైతే నువ్వే చెప్పినావు అనేక మీటింగ్ల ఈ ముఖ్యమంత్రి పీఠం నాది కాదు నిరుద్యోగులు అని చెప్పావు. నిన్ను కాంగ్రెస్ బలంతో నువ్వు గెలవలేదు. అందరూ నిరుద్యోగులందరూ గత ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేసిందని వాళ్ళందరూ కచ్చా కట్టి బస్ యాత్ర జరిపి కార్లు తీసుకొని స్కూటర్లు తీసుకొని ఆ యూనివర్సిటీల నుంచి ఒక్కొక్కరు కరీంనగర్ జిల్లాలో ఒక ఆయన అంటుడు, అన్న అప్పుడు నేను కారు తీసుకొని తిరిగినా 40,000 ఖర్చు వచ్చింది, ఒక అతన్ని అడగంగా నువ్వు చెప్తే 10,000 ఇచ్చిండు, ఇంకా నేను 30,000 అప్పున్నా నాకు జాబ్ రావడం లేదని అడుగుతున్నాడు ఆయన. అంతే ఇట్లా ₹1,000 ఖర్చు పెట్టుకున్నాను మా సోదరులు. కాబట్టి నువ్వు అది గుర్తించాలి. నీకు ముఖ్యమంత్రి సీట్ ఇచ్చిన ఈ నిరుద్యోగులకు ఒక క్లర్క్ ఉద్యోగం ఇవ్వాలని నేను సవాల్ చేస్తున్నా, ఒక పోలీసు ఉద్యోగం ఇవ్వాలని నేను సవాల్ చేస్తున్నా, ఒక కానిస్టేబుల్ ఉద్యోగం, ఒక టీచర్ ఉద్యోగం, ఒక క్లర్క్ ఉద్యోగం ఇవ్వగా నేను ముఖ్యమంత్రి జాబ్ ఇచ్చిరు నీకు. కాబట్టి మా సోదరులకు మీరు ఇదే సందర్భంగా ఒక మిత్రుడు చాలా చక్కగా మాట్లాడారు, భావోద్వేగాలు వద్దు, మనం ఉద్యమాన్ని శాంతియుతంగా పీస్ఫుల్ గా ఎక్కువ కాలం కొనసాగించాలి. గత ఎన్నికలకు ముందు మేము నీలం వెంకటేష్ ఆధ్వర్యం లోపల దాదాపు 60 సార్లు ధర్నాలు, సభలు, సమావేశాలు పెట్టాం. అప్పుడు ప్రభుత్వం దిగొచ్చే నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇప్పుడు కూడా మన ఉద్యమం భావోద్వేగాలతో పోతే ముందుకు శాంతియుతంగా మంచిగా సమర్థవంతంగా వేలాది మందిని ఎడ్యుకేట్ చేసుకుంటా ధర్నాలు మీటింగ్లు వెళితే ఈ ఉద్యమం చాలా ముందుకు పోతుంది. కొద్దిగా ఉద్యమం ఏమన్నా గొడవ అవుతుందేమని చెప్పి 2-3 రోజుల నుంచి కూడా మనోళ్ళకి నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న మా మీద దగ్గర కొద్దిగా దేవరకొండకి ఆయన ఫోన్ చేసాడు, కరీంనగర్కి చేసాడు, మీరు ధర్నా పోతున్నారా అని అడుగుతున్నారా అన్న, 24 ధర్నా ఉందా, అయితే ఇట్లా మా పోలీసులు అడ్డు తగిలినట్టు అంటే పోలీసులకు నా పేరు చెప్పు, వాళ్ళందరూ నా దగ్గర హాస్టల్ సీటు, స్కాలర్షిప్ అప్పుడు, ఉద్యోగాల భర్తీ అప్పుడు ఏదో రకంగా నాకు టచ్ ఉంటారు, నా పేరు చెప్పు నేను చెప్పిన చెప్తే అట్లే చెప్పారు చాలా మంది కూడా. అందుకే మీకు కూడా మనవి చేస్తున్నా, పోలీస్ అన్నలు కూడా మనోళ్ళే, వాళ్ళు కూడా మీదే ఉద్యమాలు చేస్తే వాళ్ళ కోసం నేను పోరాడినా, అందుకే వాళ్ళ పోస్టులు ఎక్కువ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు కూడా మీ పోస్టులు పెరిగే వరకు మేము రేవంత్ రెడ్డిని తిట్టాం, రేవంత్ రెడ్డిని ఏమనం వ్యతిరేకంగా ఓం. మాకు కావలసింది 2 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి నువ్వు చెప్పినట్టు ఉద్యోగం లేదా నిరుద్యోగ వృత్తి, ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి మన సోదరులు రాశారు. నేను నిరుద్యోగ వృత్తి గురించి ఎప్పుడు మాట్లాడా, కానీ మన వాళ్ళు అందరూ అంటున్నారు, అమ్మాయిలు కూడా నిరుద్యోగ వృత్తిని ఇవ్వను, మేము ఇలా తినుకుంటూ చదువుతామని చెప్తున్నారు. కాబట్టి ఆ వృత్తి ఇస్తేనన్నా మామూలు కోచింగ్లలో పోతారు, చదువుకుంటారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలకు అన్నిటికీ ప్రిపేర్ అవుతారని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా. జాబుల మీద, ఉద్యోగాల ఖాళీల మీద ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం ఒకసారి జరపాలి. అందులోపల ఎక్స్పర్ట్స్ ను, నిరుద్యోగ నాయకులను, వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి వాళ్ళను పిలిచి చర్చలు జరిపి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఏర్పడతాయి, కొత్త జిల్లాల వల్ల, కొత్త ఆఫీసుల వల్ల ఎన్ని వచ్చినాయి, ఈ విషయాలన్నింటి మీద సమగ్రంగా చర్చించి నీ కోసం, నీ ముఖ్యమంత్రి పీఠం కోసం ఏ వర్గం అయితే, ఏ నిరుద్యోగులైతే పోరాడినో వాళ్ళ కోసం నువ్వు సమయం కేటాయించి దారికి తీసుకురావాలని. ఇప్పటికే రాష్ట్రంలో 9 లక్షల కోట్ల అప్పు ఉంది, ఏదా నెలకు 20,000 ఆదాయం ఉంది, 20,000 కోట్ల ఆదాయం ఉంది. కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే నష్టమేం లేదు. ఇది ధనిక రాష్ట్రం, ధనిక రాష్ట్రాన్ని అప్పుడప్పుడు ఎట్లా చేసిర్రు, ఈ నిరుద్యోగులను జాబ్లు ఇస్తే వీళ్ళ ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా ఉంటుంది, వీళ్ళు కష్టపడతారు. మీరు ఇప్పుడు ఏజ్ పెంచితే ఒక్కరికి ఇచ్చే జాబ్ తోటి ఒక్కరికి ఏజ్ పెంచితే ఏజ్ పెంచని మేము. ఇప్పటికే నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. మీరు ఇంకా 61 నుంచి 63 పెంచుతా, 64 పెంచుతా అయితే ఒక నెల కూడా పెంచకుండా అడ్డుకుంటామని చెప్పి మనం చేస్తున్నా. కాబట్టి నిరుద్యోగులకు మీరందరూ ఆవేశాలకు, భావోద్వేగాలకు గురి కాకుండా శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం.
మీరు ఈరోజు 3000 మంది వచ్చారు. నేను వచ్చి చూస్తుంటే పరిచయం అయిపోయినా, అమ్మో గతం కంటే రోజు రోజు పెరుగుతున్నారు. నా తమ్ముళ్ళ లోపల ఉద్యమ స్ఫూర్తి నా తమ్ముళ్ళ లోపల వస్తుందన్నారు. నేను కొద్దిగా నాకు షుగర్ ఉంది, మధ్యలో కొద్దిగా లేచి రసం దాగి వస్తే మోతిలాలు నీల వెంకటేశ్వర అన్న నీవు డేవకు ఇక ఇప్పటికే చాలా లేట్ అయింది, నీవు డేస్తే అందరూ లేచిపోతారని అన్నాడు. అయినా నా తమ్ముళ్ళ కోసం ఇప్పుడు కాదు సాయంత్రం దాకా కూడా కూర్చుంటా. వాళ్ళకి జాబులు రావడమే నాకు ముఖ్యం. వాళ్ళకి వేరే ఇబ్బంది ఏం లేదు. మీరు చేసిన ఈ రోజు ధర్నా సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి ముంగట ఢిల్లీలో ప్రధానమంత్రి టేబుల్ మీద ఉంటుంది. ఇట్లా ఇందిరా పార్క్ దగ్గర 3000 మంది ఒక్కొక్క యోధుడు నిరుద్యోగ యోధుడు ఒక్కొక్కరు ఆవేశంతో మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమం ఉండాకనే నిరుద్యోగ ఉద్యమం వచ్చేటట్టుంది. ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు భర్తీ చేయాలని అందరు మన అన్నలందరూ రిపోర్ట్ ఇస్తారు. విలేకరుల ద్వారా సేకరిస్తారు, హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా సేకరిస్తారు. అందరూ మనకు పాజిటివ్ ఇస్తారు. తప్పనిసరి ముఖ్యమంత్రి కదలకపోతే కదిలే వరకు ఉద్యమం చేయాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, గతం లోపల డిఎస్సి కోసం, పోలీసు ఉద్యోగాల కోసం అనేక ఉద్యమాలు చేశాం. మనం బిఫోర్ ఎన్నికలు అంతకుముందు కూడా చేశాం, పీస్ఫుల్ గా చేశాం, విజయాలు సాధించాం. కాబట్టి ఇప్పుడు మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు. టీచర్ ఉద్యోగాలు 30,000 ఉన్నాయి. పంచాయత్ రాజ్, గురుకుల పాఠశాలలు, ఎయిడెడ్ స్కూళ్ళు, మోడల్ స్కూళ్ళు, కస్తూర్బా స్కూళ్ళు అన్నింటినీ కూడా ఒకటేసారి భర్తీ చేయమంటున్నాం. ఒక్కరికి 4 డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ విధంగా కాకుండా ఆప్షన్ పద్ధతి ఎంపిక చేసి వేటింగ్ లిస్ట్ పెట్టి అందరికీ జాబులు వచ్చేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రిక్రూట్మెంట్ మోడల్ కూడా మార్చాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రాచుర్యం చేయాలి. జీవో నెంబర్ 29ని పూర్తిగా తొలగించి మెరిట్ మీద వచ్చిన అభ్యర్థులకు మెరిట్ మీద, ఆ తర్వాత రిజర్వేషన్ అభ్యర్థులకు ఇవ్వాలి. 46 జీవో అదొక శాపంగా మారింది. దాన్ని అన్కండిషనల్ గా తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ సోదరులారా, మీరు ఎక్కడ ఉద్యమం ఉన్నా, ఎవరు ఉద్యమం చేపట్టినా మీరు అందరు వచ్చి పార్టిసిపేట్ చేస్తే మేము పోతే జాబ్ వస్తుందా అని కొందరు అంటుంటారు, ఎంటకు లాగేటోళ్ళు కూడా ఉంటారు. మీ యొక్క ప్రజెన్సే ప్రభుత్వానికి రిపోర్ట్ పోయి భయపడతారు. అమ్మో 1000 మంది ఈరోజు 3000 మంది వచ్చారని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు. వచ్చి ఆవేశంగా మాట్లాడుతున్నారు. లీడర్లు కూడా వాళ్ళకి కోఆపరేట్ చేసిర్రు. తప్పనిసరి మనం జాబ్ ఇవ్వకపోతే ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమం లాగా విస్తరించే ప్రమాదం ఉందంటే తప్పనిసరి పాలకులందరూ, ముఖ్యమంత్రి కూడా దిగొచ్చి మీ జాబులు తీసుకోవడానికి, పోస్టులు పెంచడానికి, ఉన్న పోస్టులు భర్తీ చేయడానికి సత్వర చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. మీరెవరు కూడా నిరాశ నిస్పృహలొద్దు. పోరాటానికి సిద్ధంగా ఉండాలి. ఎన్నిసార్లు ధర్నా పెట్టినా, ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా, జనార్దన్ పెట్టినా, నీల వెంకటేష్ వీళ్ళందరూ కలిపి ఇప్పటి నుంచి నేను అదే చెప్పా, మీరు అందరూ కలిపే పెట్టుకుని మనిషికి ఒకసారి పెట్టకండి. పెడితే ఇట్లా పిల్లలు చూడు ఈరోజు ఉప్పెన నాకు వచ్చారు. ఒక్కొక్కరు స్పీచ్ ఉంటుంటే నిద్రపట్టాడు కూడా లేచు. కొత్త నాయకత్వం తయారవుతుంది. వాళ్ళ ఉపన్యాసాలని మన 2 పిల్లలు నేను కూడా మాట్లాడతాని స్టేజ్ మీద వచ్చి చెప్తున్నారు. అంటే వాళ్ళ లోపల ఉప్పొంగుతుంది ఉత్సాహం, ఉప్పొంగుతుంది ధైర్య సాహసాలు, నాయకత్వ లక్షణాలు మీ లోపల వస్తున్నాయి. అందుకు నేను చాలా సంతోషపడుతున్నా. మీరందరూ కూడా ఉద్యోగాలు వచ్చే వరకు, మొత్తం పోస్టులు భర్తీ చేసే వరకు మీకు అండగా ఉంటాం. ఏ దిగులొద్దు, చింతొద్దు. మీరెవరైనా వదిలిపెట్టినా మేమందరం మీకు వచ్చి స్టేజ్ మీద వచ్చిన వాళ్ళం ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూనే ఉంటామని చెప్పి మనవి చేస్తూ, ఈ జీవోలు రద్దయ్యే వరకు, ఉద్యోగాలు భర్తీ చేసే వరకు మేము వెంట ఉంటామని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.